Hi students, today we will discuss electric charges and fields. What is electric charge? Electric charge is the fundamental property of elementary particles like proton, electron, alpha particle. ఓకే అంటే ప్రోటాన్ ఎలక్ట్రాన్ ఆల్ఫా పార్టికల్ ఉన్నటువంటి ఫండమెంటల్ ప్రాపర్టీనే ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటాం. బేసికలీ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఆర్ టూ టైప్స్. దే ఆర్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసు మీకు. పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పార్టికల్స్ని ఏమంటాం? ప్రోటాన్స్. నెగిటివ్ ఛార్జ్ ఉన్న దాన్ని ఏమంటాం మనం? ఎలక్ట్రాన్స్. ఓకే, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ప్రోటాన్స్కి ఎలక్ట్రాన్స్కి ఉన్నటువంటి ఛార్జ్ వాల్యూ ఎలా ఉంటుంది? ద ఛార్జ్ వాల్యూ ఆఫ్ ప్రోటాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఈజ్ 1.6 into 10⁻⁻19 కూలుంబ్. On the basis of charged bodies are three types. They are uncharged body, positive charged body, negative charged body. First, uncharged body అంటే ఏంటి? లేదా ఒక పార్టికల్ తీసుకున్నాం అనుకోండి, బాడీ తీసుకున్న పార్టికల్ తీసుకున్న లోపల ఏముంటాయి మనకి? ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ప్రోటాన్స్ 4 ఉన్నాయి అనుకోండి, అలానే ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి అనుకోండి, అంటే మీకు ఛార్జెస్ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అలా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం? అన్ఛార్జ్డ్ బాడీ అంటాం. పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం? అన్ఛార్జ్డ్ బాడీ. ఈ బాడీ యొక్క వెయిట్ అనేది ఎలా ఉంటుంది అంటే బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు 4 ఛార్జెస్ పాజిటివ్ ఉంది, ఇక్కడ 4 నెగిటివ్ ఉన్నాయి కాబట్టి రెండు ఎలా ఉంటాయి మనకి? బ్యాలెన్సింగ్. అంటే వెయిట్ ఆఫ్ ది అన్ఛార్జ్డ్ బాడీ ఈజ్ బ్యాలెన్స్డ్. నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటే దట్ ఈస్ అన్ఛార్జ్డ్ బాడీ. ద వెయిట్ ఆఫ్ ది అన్ఛార్జ్డ్ బాడీ ఈజ్ బ్యాలెన్స్డ్. అదే మీరు పాజిటివ్ ఛార్జ్ బాడీ తీసుకున్నారనుకోండి, సేమ్ అదే అన్ఛార్జ్డ్ బాడీ తీసుకుందాం. 4 ప్రోటాన్స్ అంటే 4 పాజిటివ్ ఛార్జ్, 4 ఎలక్ట్రాన్స్ అంటే 4 నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు మనకి ఏమన్నా మనం పాజిటివ్ ఛార్జ్ బాడీ అన్నా అంటే మనకు పార్టికల్స్లో ఏమి ఎక్కువ ఉండాలి? పాజిటివ్ ఛార్జెస్ ఉండాలి. ఎక్కువగా ఏముండాలి? పాజిటివ్ ఛార్జెస్ ఉండాలి. తక్కువగా ఏముండాలి? నెగిటివ్ ఛార్జెస్ ఉండాలి. మరి ఇప్పుడు ఎక్కువగా ఉండాలి అంటే మనం పాజిటివ్ ఛార్జెస్ని యాడ్ చేస్తామా, లేకపోతే ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తామా? మనకి ఏ బాడీ తీసుకున్నా కానీ ప్రోటాన్ కానీ ఎలక్ట్రాన్ కానీ రెండిట్లో మనకి ఏది ఫ్రీగా మూవ్ అవుతుంది? మనకి రెండిట్లో ఏది ఫ్రీగా మూవ్ అవుతుంది? మీరు లాస్ట్ ఇయర్ అటామిక్ కెమిస్ట్రీ చదివారు. అటామిక్ కెమిస్ట్రీలో న్యూక్లియస్ తీసుకుంటాం. న్యూక్లియస్లో ఏముంటాయి మనకి? ప్రోటాన్స్ ఉంటాయి. ప్రోటాన్ చుట్టూ ఏం తిరుగుతుంది మనకి? ఎలక్ట్రాన్ తిరుగుతుంది. అంటే అందులో మనకి ఫ్రీగా ఉండేది ఏది? పాజిటివ్ ఛార్జా నెగిటివ్ ఛార్జా? నెగిటివ్ ఛార్జ్. ప్రోటాన్ అనేది అలానే ఉంటుంది స్టాటిక్గా, బట్ ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది? ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అన్ఛార్జ్డ్ బాడీలో 2 ఎలక్ట్రాన్స్ తీసేశారనుకోండి, 2 ఎలక్ట్రాన్స్ని ఏం చేసాం మనం? రిమూవ్ చేసాం. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 4 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఎన్ని? 4. నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఎన్ని? 2. కాబట్టి ఇప్పుడు మనకి ఇందులో ఏమి ఎక్కువగా ఉన్నాయి? పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ బాడీ ఏమవుతుంది మనకి? పాజిటివ్ ఛార్జ్ బాడీ అవుతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ బాడీ రావాలి అంటే మన అన్ఛార్జ్డ్ బాడీలో ఏం చేయాలి? ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయాలి. అంటే పాజిటివ్ ఛార్జ్ బాడీ రావాలి అంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవ్డ్. ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ఛార్జ్డ్ బాడీ అయితే మనకి ఏమొస్తుంది? పాజిటివ్ ఛార్జ్ బాడీ. మరి ఇప్పుడు వెయిట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి పాజిటివ్ ఛార్జ్ బాడీ యొక్క వెయిట్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం చూసినట్టయితే వెయిట్ ఆఫ్ ది బాడీ ఎలా ఉంది? బ్యాలెన్సింగ్ ఉంది. మరి ఇక్కడ వెయిట్ ఆఫ్ ది బాడీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? ఎందుకంటే ఇక్కడ మనకి 4 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. అంటే తగ్గాయి కాబట్టి మనకేమవుతుంది? ఇప్పుడు వెయిట్ ఆఫ్ ది బాడీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ బాడీ యొక్క వెయిట్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే మీకు ఇది ఆబ్జెక్టివ్లో కూడా అడుగుతాడండి. ప్లస్ మనకు ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది. ఇంకేనా? పాజిటివ్ ఛార్జ్ బాడీ యొక్క వెయిట్ ఏమవుతుంది?
డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ బాడీ తీసుకుంటే సేమ్ అన్ఛార్జ్డ్ బాడీ తీసుకోండి. అన్ఛార్జ్డ్ బాడీ మీన్స్ 4 పాజిటివ్ ఛార్జెస్ 4 నెగిటివ్ ఛార్జెస్. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ బాడీ అవ్వాలి అంటే ఏది ఎక్కువగా ఉండాలి మనకి? నెగిటివ్ ఛార్జ్ బాడీస్ మనకి ఇప్పుడు, లేదా పాజిటివ్ ఛార్జ్ తగ్గాలి. మనకి పాజిటివ్ ఛార్జ్ తగ్గటం ఈజీయా, ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయడం ఈజీయా? మన ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడమే ఈజీ, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ మూవింగ్ పార్టికల్స్. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి అన్ఛార్జ్డ్ బాడీలో ఏం చేస్తాం మనం? ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తాం. అప్పుడు మీకు ఎలా వస్తుంది? 4 పాజిటివ్ ఛార్జెస్ 5 నెగిటివ్ ఛార్జెస్. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే పాజిటివ్ ఛార్జ్ కంటే నెగిటివ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి? ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది బాడీ ఏమవుతుంది మనకి? నెగిటివ్ ఛార్జ్ బాడీ. అంటే నెగిటివ్ ఛార్జ్ బాడీ రావాలి అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్ టు అన్ఛార్జ్డ్ బాడీ. ఇక్కడ ఏం చేసాం మనం? ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తాం. అంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్ టు అన్ఛార్జ్డ్ బాడీ. ఎలక్ట్రాన్స్ యాడెడ్ టు అన్ఛార్జ్డ్ బాడీ. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ది నెగిటివ్ ఛార్జ్ బాడీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇది డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఇది ఏమవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే 4 పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఏమున్నాయి మనకి? 5 నెగిటివ్ ఛార్జ్. అంటే ఒక నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి వెయిట్ ఆఫ్ ది నెగిటివ్ ఛార్జ్ బాడీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వెయిట్ ఆఫ్ అన్ఛార్జ్డ్ బాడీ ఈస్ బ్యాలెన్స్డ్. Next, the weight of positive charge body is decreased. Negative charge body is decreases. The weight of negative charge body is increases. Next one, properties. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ 3 ప్రాపర్టీస్ ఉంటాయండి. చార్జ్ ఈజ్ quantized. Second one, charge is conserved. Third one, charge is invariable. First one, charge is quantized. Second one, charge is conserved. Third one, charge is invariable. First one, what is charge is quantized? What is charge is quantized? మీరు ఒక బాడీ తీసుకున్నారు అనుకోండి, ఒక పార్టికల్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి దీనికి ఏం కావాలి? మనకి ఈ బాడీ యొక్క ఛార్జ్ కావాలి. మరి బాడీ యొక్క ఛార్జ్ కావాలంటే ఎలా చెప్తాం అంటే, సపోజ్ బాడీ లోపల 2 ఛార్జెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఛార్జ్ ఏమైంది? Q ఈజ్ ఈక్వల్స్ టు E ప్లస్ E, దట్ ఈస్ 2E అయింది. అంటే అప్పుడు ఆ ఛార్జ్ ఆఫ్ ది బాడీ ఏమైంది? 2E అవుతుంది. అలా 3 ఉన్నాయనుకోండి, ఏమైంది? 3E అయింది. అలా మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? n ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకున్నాం. అప్పుడు ఛార్జ్ ఆఫ్ ది బాడీ ఏమైంది? Q ఈజ్ ఈక్వల్స్ టు
ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ అంటాం. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ. క్యూ అంటే ఏంటి, చార్జ్ ఆఫ్ ది బాడీ. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్. ఈ అంటే ఏంటి, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని వాడాం. మరి ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటి? సపోజ్ మనకి బాడీ లోపల పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అదేమైంది, ప్లస్ ఎన్ఈ అవుతుంది. లేదా మనకు సపోజ్ బాడీ లోపల ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఛార్జ్ ఆఫ్ ది బాడీ ఏమైంది, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ఈ. అంటే మైనస్ ఉంది అంటే ఆ బాడీ ఏంటది, నెగిటివ్ ఛార్జ్ బాడీ అన్నట్టు. ప్లస్ ఉంది అనుకోండి, ఆ బాడీ ఏంటది, పాజిటివ్ ఛార్జ్ బాడీ. అంటే మీకు బాడీ లోపల ప్రోటాన్స్ కనుక ఉంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకుంటాం మనం, ప్లస్ ఎన్ఈ. బాడీ లోపల ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే దాన్ని మైనస్ ఎన్ఈ. ఒకవేళ రెండు ఉన్నాయనుకోండి, ఓకే, ఫస్ట్ వన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఎన్ఈ అంటే పాజిటివ్ చార్జెస్ ఆర్ ఇన్ బాడీ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ. డెఫినేషన్ రాయాలి కదా, ద చార్జ్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ multiples of charge of electron or proton. Q is equal plus or minus n means the charge of the body is equals to integral multiples of charge of electron or proton. This is called charge is quantized. This is the importance for 2 marks question. బాడీ తీసుకున్నాం, బాడీ లోపల నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఛార్జ్ ఆఫ్ ది బాడీ ఏమైంది, charge of the body is Q is equals to N into మనకి చార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ ఏది ఉంటుంది మనకి, పాజిటివా నెగిటివా? చార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి N ఇంటూ ఏం చేస్తాం మనం, ప్లస్ ఈ. అప్పుడు ఏమొస్తుంది మీకు, ప్లస్ ఇంటూ ఎన్ఈ. అది కేస్ 2 తీసుకున్నారనుకోండి, అదే బాడీ లోపల ఓన్లీ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి ఛార్జ్ ఆఫ్ ది బాడీ ఏమైంది, ద ఛార్జ్ ఆఫ్ ది బాడీ ఈజ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ మనకి ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేది ఏంటి, నెగిటివ్గా ఏం రాస్తాం, ఎన్ ఇంటూ మైనస్ సి. అప్పుడు ఏమొచ్చింది మనకి, మైనస్ ఎన్ఈ. ప్లస్ ఎన్ఈ అంటే అది పాజిటివ్ ఛార్జ్ బాడీ, ఇది మైనస్ ఎన్ఈ అంటే నెగిటివ్ ఛార్జ్ బాడీ. ఇక్కడ రాసుకోండి, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఎన్ఈ. ఇక్కడ రాసుకున్నట్టయితే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ఈ. సరే, మీకు డౌట్ రావచ్చు, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ కలిసి ఉంటాయి అప్పుడు ఏమైద్ది, అది కేస్ 3. బాడీ లోపల నాకు N1 ప్రోటాన్స్ ఉన్నాయి, N2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. Here
n1 protons and n2 electrons. Or what is total charge of the body? అంటే అప్పుడేం రాసుకుంటాం, q ఈజ్ ఈక్వల్స్ టు n1 ఇంటూ మనకి ప్రోటాన్ యొక్క ఛార్జ్ అంటే ఏం రాసుకుంటాం, ప్లస్ ఈ ప్లస్ n2 ఇంటూ మనకి ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి, మైనస్ సి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, ప్లస్ n1e ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n2e. అప్పుడు టోటల్ ఛార్జ్ ఆఫ్ ది బాడీ ఏమైంది, q ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ n1e మైనస్ n2e. దిస్ ఈజ్ ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. మనకి దీని కింద ఒక ప్రాబ్లం ఇస్తాడండి 2 మార్క్స్కి. 2 మార్క్స్కి ఒక ప్రాబ్లం ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, ఫైండ్ ది number of electrons, find the number of electrons in 1 coulomb of charge. Find the number of electrons in 1 coulomb of charge. దీనికి మనం ఏం వాడతాం, ఫార్ములా ఏమని ఇచ్చాడు మనకి, ఎలక్ట్రాన్స్ ఇన్ 1 coulomb ఆఫ్ ఛార్జ్. అంటే 1 coulomb అనేది ఏంటి మనకి, ఛార్జ్. అంటే q ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు మనం, 1 coulomb. మనకేం కనుక్కోమన్నాడు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే n కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, మనకి n కనుక్కోమన్నాడు. అప్పుడు qn ఉన్నటువంటి ఫార్ములా ఏంటి మనకి, q ఈజ్ ఈక్వల్స్ టు ne. q అంటే ఎంత, 1 coulomb. n మనం కనుక్కోవాలి. మరి e అంటే ఏంటి, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 90 coulomb. మనకి n కావాలి కాబట్టి ఈని తీసుకొద్దాం. ఏమవుతుంది అప్పుడు, q బై ఈ ఈజ్ ఈక్వల్స్ టు n. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్స్ టు, q అంటే ఎంత, 1 బై ఈ అంటే ఎంత, 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19. 1.6 into 10 power minus 19, that is equals to 10 power minus 19 పైకి వెళ్తే 1 into 10 power minus 19 పైకి వెళ్తే ప్లస్ 19 బై 1.6. ఇప్పుడు ఈ 1.6ని ఏమని రాసుకోవచ్చు, పాయింట్ తీసేస్తే మనకి ఏమొచ్చింది, 16/10 వచ్చిందండి. ఈ 10 పైకి వెళ్తే ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్స్ టు 10 into 10 పవర్ ప్లస్ 19 బై 16. ఇప్పుడు ఈ 19లో ఉన్న ఒక 0 దీనికి ఇవ్వండి. అప్పుడు 19 కాస్త ఎంత అయింది, 18 అయింది. 10 అనేది ఏమవుద్ది, 100 అయింది. అంటే 100 ఇంటూ 10 పవర్ 18 బై 16. డివైడ్ చేయండి. 16లో ఎన్ని సార్లు పోద్ది, 16 6 96. 100లో 96 పోతే ఎంత, 4. అంటే పాయింట్ పెడదాం. అప్పుడు 40 అయింది. 40 అనేది 16లో 16 2 32. అప్పుడు ఎంత వస్తుంది, 40లో 32 పోతే నాన్న 8, మళ్ళీ 80. పాయింట్ ఉంది కాబట్టి 80 అవుతుంది. 65 అంటే అప్పుడు 1 coulomb ఆఫ్ ఛార్జ్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6.25 ఇంటూ 10 పవర్ 18. ప్రాపర్టీ, ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చదువుతాడు. ఫస్ట్ ఇయర్లో ఏం చదువుతాం మనం, మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ చదువుతాడు, ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అని చదువుతారు. అంటే ఏంటి, మనం అప్పుడు చదివేది ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అంటే neither be created nor be destroyed but transfer from one body to another body. Energy is neither be created nor be destroyed but transfer from one body to another body. ఇక్కడ కూడా అంతేనా,
అంటే మనం 2 హ్యాండ్స్ రబ్ చేసామనుకోండి, లేదా ఒక 2 బాడీస్ని కలిపి ఉంచామనుకోండి, ఏమైనా 2 బాడీస్ రబ్ చేసిన ఆర్ 2 బాడీస్ని కాంటాక్ట్లో ఉంచిన ఇందులో ఉన్నటువంటి ఛార్జెస్ అన్నీ ఇందులో ఏమవుతాయి, ఫ్లో అవుతాయి, లేదా ఇందులో ఉన్న ఛార్జెస్ అన్నీ ఇందులోకి ఏమవుతాయి, ఫ్లో అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. అలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏమైనా లాస్ అవుతుందా, ఎటువంటి లాస్ అనేది జరగదు. అందుకనే మనం ఛార్జ్ని ఏమంటాం, మనం కన్జర్వ్డ్. అలానే మనం ఛార్జ్ని క్రియేట్ చేయగలమా, చేయలేము. అలానే డెస్ట్రాయ్ అంటే క్రియేట్ చేయడం అంటే మనం పుట్టించగలమా, పుట్టించలేము. అలానే డెస్ట్రాయ్ చేయగలమా, చేయలేము. అంటే ఏం చెప్తాం, ఛార్జ్ ఈజ్ నైదర్ be created nor be destroyed. Created nor be destroyed, but transfer from one body to another body. Then the total charge is constant. This is called law of conservation of charge. This is the second property, charge is conserved. Next, third property. థర్డ్ ఏమనుకున్నాం మనం, ఛార్జ్ ఈజ్ ఇన్వేరియబుల్. వేరియబుల్, ఛార్జ్ ఈజ్ ఇన్వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి, ఛార్జ్ వేరియబుల్ అంటే మారటం, వేరియబుల్ అంటే ఏంటి, చేంజ్ అవ్వటం. అంటే ఇప్పుడు ఇన్వేరియబుల్ అంటే ఏంటి, చేంజ్ అవ్వకపోవటం. ఏంటి చేంజ్ అవ్వకపోవటం ఇక్కడ అంటే, ఛార్జ్ అనేది మూవింగ్లో ఉన్నా కానీ రెస్ట్లో ఉన్నా కానీ దాని వాల్యూ ఆఫ్ ఛార్జ్ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఛార్జ్ అంటే క్యూ స్టాటిక్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మోషన్. అంటే స్టాటిక్ మీన్స్ రెస్ట్, మోషన్ మీన్స్ బాడీ అనేది మూవింగ్లో ఉండటం. అంటే ఛార్జ్ ఉన్నటువంటి బాడీ మూవింగ్లో ఉన్నా కానీ అదే బాడీ రెస్ట్లో ఉన్నా కానీ దాని వాల్యూ అనేది ఎలా ఉంటుంది అంటే సేమ్గా ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఛార్జ్ ఇన్ వేరియబుల్. ద బాడీ ఆఫ్ ది ఛార్జ్ ఈజ్ ఇన్ రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ద బాడీ ఆఫ్ ది ఛార్జ్ ఇన్ మోషన్. This is called charge in variable.